So today we're gonna make mushroom curry. So today we're gonna no. Yeah, next finger. That no. It చెయ్యి. Start. Okay, our number పడుతున్నాయి. Let's start by chopping the onions, guys. సో ఇక్కడ నా చాపింగ్ ఎబిలిటీ చూసి మమ్మీకి చిరాకు వచ్చి నన్ను పక్కకు దోసేసి మమ్మీ తీసుకుంది అనమాట కట్ చేయడానికి. అంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నా కదా అందుకని. సో అలా చాపింగ్ అయిపోయినాకైతే స్టవ్ ఆన్ చేసి బటర్ వేసుకోవాలన్నమాట. లెట్స్ యాడ్ సమ్ బటర్. ఎంత అందంగా తెస్తున్నావు. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. యాక్చువల్లీ మష్రూమ్స్ని బటర్లో రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది, బట్ బటర్ ఒకటే ఉన్నిందనమాట, సో ఆయిల్ వేయాల్సి వచ్చింది. మష్రూమ్స్ యాడ్ చేద్దాం దాంట్లోకి. గైస్ మష్రూమ్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మట్టి మట్టిగా ఉంటుంది అనమాట. అయ్యో సో మష్రూమ్స్ పైన ఒక లేయర్ ఉంటుంది కదా, అది మొత్తం మట్టి మట్టిగా ఉంటుంది. దాన్ని ఫస్ట్ అయితే క్లీన్ చేసేయాలన్నమాట. క్లీనింగ్ మొత్తం మా మమ్మీ చేసింది అనమాట, మళ్ళీ చెప్పకపోతే కొడతాది. కానీ నేను చూపిస్తాను మీకు. క్యాండీ తగ్గిపోయింది గైస్. అక్క బ్లాగ్కి హాయ్ చెప్పవా? హాయ్ ఎవ్రీవన్. ఫోన్ వంకరగా ఉంది. నైస్. హాయ్ ఎవ్రీవన్. ఇలా కాసేపటికి వాటర్ రిలీజ్ అవుతాయన్నమాట. ఈ వాటర్ రిలీజ్ అయ్యేదా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, బ్రౌనిష్గా. అక్క ఏం కుక్ చేస్తుందో చూడ్డానికి వచ్చాడు గైస్. మష్రూమ్స్ తింటావా? మష్రూమ్ పన్నీర్ తింటావా? పన్నీర్ లేదు, మష్రూమ్స్ ఉన్నాయి, తింటావా? కూరలో వెంట్రుకలు పడతాయి, వెనక్కి వెయ్యి. ఇట్లా వేస్తాము. సో మష్రూమ్స్ అలా కలర్ చేంజ్ అయినాక తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట, వాటర్తో సహా. సో మెయిన్ కర్రీ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ రెసిపీని యూట్యూబ్లోనే చూసామన్నమాట. ఎప్పుడు మష్రూమ్ చేసుకున్నా ఇదే చేసుకుంటాం, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో కొంచెం ఆయిల్ వేసి అండ్ ఆనియన్స్ ముందు చాప్ చేసినవి ఉన్నాయి కదా అవి వేసి ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ కంటే ముందు మసాలా దినుసులు వేయాలి, కొంచెం వేస్తే చాలు. యాక్చువల్లీ యాలక్కలు కూడా వేయాలి, బట్ ఇంట్లో అయిపోయాయి అన్నమాట. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాకైతే పచ్చిమిర్చి వేసేయాలి. వీటిని కూడా ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చినాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలన్నమాట. సో ఇదైతే అందరు చెప్పేదే, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే వేసేయాలన్నమాట.
ఒక 2 మినిట్స్ అయినాకైతే మూత ఓపెన్ చేసుకొని పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత అయితే కారం కూడా వేసుకోవాలి. వీటి రెండిటికంటే మెయిన్ ఏంటంటే ఉప్పు అనమాట. ఉప్పు వేయకపోతే అస్సలు తినలేం. సో ఉప్పు కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. సో ఈ మొత్తం మసాలాస్ అన్నిటినీ నీట్గా మిక్స్ చేసేయాలి. అండ్ దెన్ లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉండాలన్నమాట. సో ఇలా మూత పెట్టుకొని తీసినాకైతే ఇలా తిక్కగా అయిపోతుంది కర్రీ. మీకు ఫ్రైలా కావాలంటే ఇంకొంచెం సేపు పొయ్యి మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. బట్ ఇది పర్ఫెక్ట్గా ఉన్నింది. సో తీసేసాను అనమాట, అంటే స్టవ్ ఆపేసాను అనమాట. సో ఇప్పుడైతే అన్నంలోకి వేసుకొని ప్రశాంతంగా తినేద్దాం. ఇక్కడ నేను సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాను అనమాట. అందుకని నేను లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టు వచ్చింది. బట్ నేను రైట్ హ్యాండ్తోనే తిన్నాను. గైస్ ఇంత బాగా ఎవరు చేయలేరు గైస్, నేను తప్ప. సూపర్ ఉంది, సూపర్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. Bye guys, thank you for watching. Please do like, share and subscribe. Bye.